డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ టెక్ వరల్డ్. మీరు క్రెడిట్ కార్డును వాడుతున్నారా? క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ క్రెడిట్ యాప్ ఫోన్పేల ద్వారా చేస్తున్నారా? అయితే మీరు వీడియోను ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ టైము ఈ వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, మనకు ఎక్కువ మటుకు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ అన్నీ కూడా రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా చేస్తుంటాము. గతంలో మనకు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించాలంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదా బ్యాంకులకు వెళ్ళి చెక్ రూపంలో కానీ చెల్లించేవాళ్ళు. కానీ టెక్నాలజీ పెరిగిపోయింది. రకరకాల యాప్స్ ద్వారా సులభంగా క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేస్తున్నాము. వాటిలో మనము క్రెడ్, ఫోన్పే, అదేవిధంగా మొబిక్విక్, ఈ విధంగా మనము బిల్ చెల్లించడానికి అనువుగా అయితే ఉన్నాయి. కానీ జూన్ 30వ తేదీ తర్వాత కొన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేము. అందులో మనకు ఫోన్పే, క్రెడ్, బిల్ డెస్క్, ఇన్ఫీబీమ్ అవెన్యూ ఇవి ముఖ్యమైనవి. ఫోన్పే, క్రెడ్, బిల్ డెస్క్ ప్లాట్ఫామ్ ద్వారా మనము క్రెడిట్ కార్డు బిల్లును ఈజీగా చెల్లిస్తాము. కానీ జూన్ 30 తర్వాత క్రెడిట్ కార్డు చెల్లింపులన్నీ కూడా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ బీబీపీఎస్ ద్వారానే ప్రాసెస్ చేయాలని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా కొన్ని బ్యాంకులు ఈ భారత్ బిల్ పేమెంట్ సిస్టంలో నమోదు చేయలేదు, అంటే బీబీపీఎస్ను యాక్టివేట్ చేయలేదు. అందులో హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, అదేవిధంగా యాక్సిస్ బ్యాంకులు ఈ బీబీపీఎస్ను యాక్టివేట్ చేయలేదు. మనకు ఎక్కువ మటుకు క్రెడిట్ కార్డ్స్ ఉండేది ఈ బ్యాంకులవే. క్రెడిట్ కార్డ్స్లో నంబర్ 1 బ్యాంకు మనకు హెచ్డిఎఫ్సి, నంబర్ 2 ఐసిఐసిఐ, అదేవిధంగా నంబర్ 4 కింద మనకు యాక్సిస్ బ్యాంకుని తీసుకోవచ్చు. ఈ బ్యాంకుల నుంచి దాదాపుగా 5 కోట్లకు పైగా క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఈ బ్యాంకులకు మనము జూలై 1 తర్వాత క్రెడ్, అదేవిధంగా ఫోన్పే, మొబిక్విక్ల ద్వారా మనము బిల్లు చెల్లించలేము. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనకు ఇంతవరకు 8 బ్యాంకులు మాత్రమే ఈ బీబీపీఎస్లో యాక్టివేట్ చేశాయి. మొత్తము 34 బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. అందులో కేవలం 8 బ్యాంకులు మాత్రమే మనకు బీబీపీఎస్లో యాక్టివేట్ చేశాయి. అందులో మనకు ఎస్బీఐ, బీఓబీ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ఇండ్, ఫెడరల్ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి. ఈ బిల్లు చెల్లింపులు మనము హ్యాపీగా క్రెడిట్ యాప్ ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ చేసుకోవచ్చు. మిగతా బ్యాంకులు మాత్రం మనము చేయలేము. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండి ఆయా బ్యాంకుల నెట్ బ్యాంకింగ్ల ద్వారా మనము బిల్ చెల్లింపు చేయాల్సి ఉంటుంది. సో దీన్ని గమనించి జాగ్రత్తగా ఉండండి. ఆల్ ది బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.